మన కరెంట్ అఫైర్స్కి వచ్చేస్తే మరి నిన్న ఒక సర్వే వచ్చింది, ఆటంబాంబులో పడింది ఈ రైకాపా బ్యాచ్ మీద. మొన్ననే ఇండియా టుడే కాన్క్లేవ్ అని చెప్పి పెట్టి తిరుపతిలోనే కదా పెట్టారు, ఇండియా టుడే కాన్క్లేవ్ అని. ఈయన ఏదో ఇంటరాక్ట్ అవుతూ ఏముందిలే పోతాం అన్నట్టుగా ఆయన వైరాగ్యం ప్రదర్శించిన సంఘటన మనం ఇంకా మర్చిపోలేదు. అదే ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన ఆజ్ తక్ అండ్ సీ వాటర్ వాళ్ళతో కలిపి నిర్వహించిన జాయింట్ సర్వేలో మూడ్ ఆఫ్ ది నేషన్ చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. 45% ఓటింగ్ ఉంది. జనసేనతో కలుపుకుంటే ఆల్మోస్ట్ 52% ఓటు ఉన్నట్టుగా మనం చూసాం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కేవలం 50 నుంచి 41% పడిపోయింది. ఇంకా 2 నెలలు ఉంది పోలింగ్కి. గత 3 నెలల ముందు వాళ్ళు చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్కి ఇప్పటికే మేజర్ స్వింగ్ ఉంది. ఇంకా 2 నెలలు అయితే డామ్ ఢమాల్ అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్న కాన్సెప్టు. ఇప్పుడు వాళ్ళు 17 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం జనసేన కూటమి. ఎందుకంటే అప్పటికి ఆ సర్వే నాటికి భారతీయ జనతా పార్టీ ఇంకా కూటమిలోకి రాలేదు. ఆ తర్వాత కేవలం 8 స్థానాలని చెప్పి ఇవ్వటం జరిగింది. మరి అలాగే మరి ఎప్పుడూ కూడా మరి సంవత్సరానికి 4.5 కోట్ల ప్యాకేజ్ ఉంది కాబట్టి మరి టైమ్స్ నౌ ఎప్పుడు 24 నుంచి 25 అని ఇచ్చేవాడు. నిన్న కాస్త మొహాటపడి ఆ 25 నుంచి 19కి తగ్గించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో అది డెఫినెట్గా వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఏ 9కో తగ్గిస్తారు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఇంకా దారుణంగా మారబోతోంది, అందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు